బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువతి మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. తన కుమార్తె కనిపించడం లేదని ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కు భీమవరానికి చెందిన శివకుమారి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ వెంటనే స్థానిక సీఐతో ఫోన్లో మాట్లాడారు. పవన్ ఆదేశాలతో విజయవాడ కమిషనర్ స్పెషల్ టీంను ఫామ్ చేసింది. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో ఆ యువతి జమ్మూలో ఉన్నట్లుగా గుర్తించి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి ఆ ఇద్దరిని స్పెషల్ టీం విజయవాడకు తీసుకువస్తున్నారు. దాదాపు 9 నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, యువతి మిస్సింగ్ కేసును అటు విజయవాడ పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక 7 నెలల తర్వాత ఆ యువతి కనిపించినట్టు తెలుస్తోంది. అంటే అంతకు ముందు పోలీసులు దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక విజయవాడకు సంబంధించి ఒక యువతి మిస్సింగ్ కేసుని పోలీసులు ఎట్టకేలకు ఛేదించిన పరిస్థితి కనిపిస్తోంది. 9 నెలల తర్వాత కూడా యువతి ఆచూకీ లభ్యమైంది. తన కుమార్తె కనిపించడం లేదని చెప్పి ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఆ యువతి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు శరవేగంగా కూడా దర్యాప్తు జరిపారు. ఇప్పటికే ఎవరైతే పోలీసులు ఉన్నారో మాచవరం పోలీసులు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి హైదరాబాద్ తో పాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా సోదాలు నిర్వహించారు. యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో టీపీతో పాటు అలాగే సీఐతో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడారు. విజయవాడ రామవరపాడుకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరిపి వారు ప్రస్తుతం అయితే ఆచూకీ ట్రేస్ చేసిన పరిస్థితి కనిపించింది. జమ్ములో వీరిద్దరు ఉన్నట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. ఈ రోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ జంటని విజయవాడ పోలీసులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే యువతి తల్లి ఎవరైతే ఉన్నారో శివకుమార్, ఆమె విజయవాడ సిపిని కలిసి ధన్యవాదాలు తెలిపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ సిపికి ఫోన్ చేసి ఎవరైతే యువతి ఆచూకీ ట్రేస్ చేసినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే శివ, ఇటు చూస్తే ఇందాక చెప్పినట్టు ఇటు 7 మంత్స్ తర్వాత ఆ అమ్మాయి యొక్క ఆచూకీ దొరికినట్టు తెలుస్తోంది. ఇక జమ్మూలో వాళ్ళిద్దరు కూడా ఉన్నట్టు ప్రజెంట్ పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్మెంట్ తోనే ఈ కేసు వేగవంతమైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఈ కేసుకు సంబంధించి ఆయన స్వయంగా దీనికి సంబంధించి కూడా స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలోనే సిఐ ఆదేశాలతో కూడా మొత్తం పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడంతో కూడా పోలీసు అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అప్రమత్తం అవడంతో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని వారికి సంబంధించిన గాలింపు చర్యలు అయితే చేపట్టడంతో పాటు వారి ఆచూకీని ట్రేస్ చేసిన పరిస్థితి కనిపించింది. శివ, ఈ 9 నెలల వరకు పోలీసులు కేసును అంతగా సీరియస్ గా తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? దాని గురించి అటు పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడుతున్నారు? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా వారి పేరెంట్స్ కానీ మిగిలిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పోలీసులు పట్టించుకోకపోవటం మూలంగానే తాము విజయవాడలో పవన్ కళ్యాణ్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసిన తర్వాత ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఆచూకీ కనుగొన్నారు. దాదాపుగా 9 నెలల విరామం తర్వాత తమ కుమార్తె ఆచూకీ లభించడం సంతోషకరంగా ఉందని చెప్పి కూడా ఆ తల్లి అయితే చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.